పాపం కాకి పిల్లలు. ఆకాశంలో తన పిల్లల్ని పట్టుకుని ఎగురుతూ వచ్చి అడవిలో నది ఒడ్డున ఒక చెట్టు పైన వాలింది కాకి. అక్కడి వాతావరణం నచ్చి కాకి తన పిల్లలతో ఇలా అంటుంది. ఇలా చూడండి పిల్లలు, ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశం నాకు కొత్తగా అయినా పరిచయం ఉన్నట్టుగానే ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ ఒడికి దూరమయ్యాను. మా అమ్మ ఉంటే ఇలానే ఉండేదేమో. నాకీ ప్రదేశం చాలా బాగుంది. మీకు నచ్చితే మనం ఇక్కడే ఉన్నాం. మీరేమంటారు పిల్లలు? అమ్మా, నీకే కాదు, మాకు కూడా ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. మనం ఇక్కడే ఉన్నామమ్మా. అవునమ్మా, మనం ఇక్కడే ఉందాం. కానీ మనం ఉండటానికి ఇల్లు లేదుగా. పిల్లలు, ఇల్లు గురించి మీరేం దిగులు పడకండి. మీరిక్కడే ఉండండి. మీరు చూస్తూ ఉండగానే నేను మీకోసం ఇల్లు నిర్మిస్తాను అంటూ కొన్ని కర్ర ముక్కల్ని, గడ్డి పరకల్ని తీసుకొచ్చి వాటితో ఇల్లు నిర్మించింది. కొద్దిసేపటికే కాకి ఇల్లు పూర్తయిపోయింది. కాకి తన ఇల్లుని చూస్తూ, పిల్లలు, మన ఇల్లు ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మా, ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తెస్తావా? మీరు ఇంటిలోనే ఉండండి పిల్లలు. నేనలా బయటికి వెళ్ళి మీకోసం ఆహారం తెస్తాను. ఎవరొచ్చినా మీరు బయటికి రావద్దు. సరేనమ్మా, నీ గొంతు విన్నాకే మేం బయటికొస్తాం. అలా కాకి తన పిల్లలకి జాగ్రత్తలు చెప్పి ఆహారం కోసం బయటికెళ్ళింది. అలా కాకి తన పిల్లలతో చెట్టుపై సంతోషంగా ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో ఉండే పాము రోజు ఆ చెట్టుపై ఉన్న కాకి పిల్లల్ని గమనించేది. ఒకరోజు కాకి బయటికి వెళ్ళినప్పుడు పాము చెట్టుపైకెళ్ళింది. కాని కాకి పిల్లలు బయటికి రాకుండా ఇంటి లోపలే ఉంటాయి. అలా రోజు పాము ఆ కాకి పిల్లల్ని తిందామని వెళ్తుంది. నిరాశతో తిరిగి పుట్టలోకొస్తుంది. కాకి ఇంటి లోపలికి ఎలా వెళ్లాలో పాముకి అర్థమయ్యేది కాదు. అప్పుడు పాము రోజు కష్టపడి కాకి గొంతు ప్రాక్టీస్ చేసేది. అలా కొద్ది రోజుల్లోనే పాము కాకి గొంతులా అరవటం నేర్చుకుంది. అలా ఉండగా ఒకరోజు కాకి బయటకెళ్ళినప్పుడు పామక్కడికొచ్చి తల్లి కాకిలా అరుస్తోంది. ఆ అరుపులు విన్న కాకి పిల్లలు, చెల్లి, అమ్మొచ్చినట్టుంది, నేనెళ్ళి తలుపు తీస్తాను. అక్క, అమ్మ వెళ్ళింది ఇప్పుడేగా. అప్పుడే ఆహారం దొరికిందా? నాకెందుకో భయంగా ఉంది. మనమ్మ గొంతు నాకు తెలీదా? నువ్వేం భయపడకు, నేనెళ్ళి తలుపు తీస్తా అంటూ కాకిపిల్ల తలుపు తీస్తుంది. ఆ కాకిపిల్లని చూసిన పాము గబుక్కున పిల్లని మింగేసింది. అలాగే లోపలికెళ్ళి ఇంకో కాకిపిల్లని కూడా తింటుంది. తినేసి వెళ్తూ వెళ్తూ పాము, చాలా రోజులకు మంచి ఆహారం తిన్నాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో కాకి అక్కడికొచ్చి తన పిల్లల కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా పిల్లలు కనిపించకపోవడంతో దిగులుగా తన పిల్లల మీద ప్రేమతో తల్లి కాకి తిండి తిప్పలు మానేసి దిగులుగా ఉంది. అప్పుడు పాము పైకొచ్చింది. కాకి అలా స్పృహ లేకుండా పడుండడం చూసి పాము కాకిని తినబోతూ ఉండగా ఒక్కసారిగా కాకి కళ్ళు తెరిచి చూసింది. ఎగిరిపోయింది. పాము అదుపు తప్పి కింద ముంగిసపై పడింది. ముంగిస క్షణం ఆలస్యం చేయకుండా పాముని తినేసింది. కాకి పాముకి తగిన శిక్ష పడిందనుకుని అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షులైనా జంతువులైనా మనుష్యులైనా సరే తప్పు చేస్తే తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే.